బ్లౌజ్ ఎలా కట్ చేయడం అని చూపిస్తాను ఇప్పుడు. లైనింగ్ ఫోల్డ్ చేస్తుంటాను చూడండి. ఇది 19.5 ఇంచు ఉండాలి. ఇది ఇప్పుడు దీనికి 22 ఇంచులు పెట్టుకుంటే మేము బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. చూపిస్తున్నాను, మార్క్ వేస్తాను. చూడండి 11 ఇంచులు ఉన్నది. ఇంచులు ఇప్పుడు మార్క్ వేసుకోవాలా. వాళ్ళ ముందు తీసుకోవాలి పోతా ఉంటే వాళ్ళు ఎలా అని ఏమి అడగలేదా? ఎవరు అడిగారు? గోపసమే ఇప్పుడు ఇట్లా మెజర్మెంట్ పెడుతున్నాను. ఇక్కడ హాఫ్ ఇంచి గ్యాప్ ఇవ్వాలా. ఇక్కడ హాఫ్ ఇంచి, ఇక్కడ ఒక హాఫ్ ఇంచి పెట్టుకోవాలి బ్లౌజు. ఈ మార్కింగ్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఇట్లా బ్యాక్ ఫ్రంట్ వస్తుంది. బ్లౌజ్ పెట్టుకొని ఇట్లా మార్క్ వేస్తుంది. మీజీ మెథడ్ అంటే ఇది డిఫరెన్స్. ఇక్కడ హాఫ్ ఇంచి ఇక్కడ కట్ట పెట్టుకుంటే ఇట్లా వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇంకా ఒక కిందకి ఒక హాఫ్ ఇంచి. ఇప్పుడు షోల్డర్ ఇప్పుడు మార్క్ వేసుకోవాలా. దీని తర్వాత బ్లౌజ్లో పెట్టుకుంటే ఇక్కడ మార్క్ అయిన తర్వాత ఇక్కడికి ఇక్కడ సంక షేప్ కి ఇప్పుడు మార్క్. ఇది ఫ్రంట్ షేప్ కి. ఇది ఫ్రంట్ కి, ఇది సంక షేప్ కి. సెకండ్ అయిపోయినారా? లలిత కలెక్షన్ చూడండి ఇక్కడికి 3 ఇంచీలు. ఇక్కడ ఇంకా 1 నుంచి నేను కావాలా మొత్తం కాడ చూడండి. ఇంకేం ఇక్కడ తంగ షేప్ ఒక ఇంచి రావాలా. ఒక ఇంచి ఇట్లా పెట్టి ఇట్లా కట్ చేయాలా. కట్ చేయాలా. అలా బ్యాక్ హాఫ్ ఇంచ్ ఎగస్ట్ వేసుకోవాలా. ఇది ఇక్కడ మార్క్ కరెక్ట్గా వేసుకోవాలి. ఇది వర్క్ బ్లౌజ్ కి కట్ చేసుకోవాలి. ఇది స్టిప్ బాడీ బెల్ట్ స్టిప్. చెప్పనా? ఓకే సార్. ఇది స్లీవ్ కి ఫుల్ స్లీవ్. చూడండి రెడ్ లాంగ్ 9 ఇంచులు 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలా. రెడ్ లూజ్ వచ్చి 10 ఇంచులు మార్క్ చేసుకోవాలా. అలా బ్లౌజ్ ఎత్తుకొని ఇక్కడ నుంచి ఇక్కడ మార్క్ చేసుకోవాలా. ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇక్కడ చక్కగా వేస్తామండి సెంటర్ లో. ఇది ఫ్రంట్ షేప్. ఇది ఫ్రంట్ చక్కగా వేస్తామండి. ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ ఆఫ్ ఇంజిన్ ఎక్కడ వేసుకోవాలి. ఏమే సమీ సెకండ్ ఇదేమి లేదు, ఇది వేస్ట్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కట్ చేసింది అయిపోయింది. ఇప్పుడు మైన్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. మైన్ బ్లౌజ్ పీస్ ఇది ఉండేది చేసుకోవాలి. ఇక్కడ చెట్కా వేసుకోవాలా. ఇది అయింది. ఇదే అండి హ్యాండ్ వర్క్ బ్లౌజ్. ఇక్కడికి ఇంకా ఇక్కడికి ఇప్పుడు 10 ఉన్నది. 10కి 5 ఇంచెస్ ఇక్కడ జెండర్కి మార్క్ చేసుకోవాలి. లైట్ గా చెట్లా వేసుకోవాలా. చెట్లా వేసుకొని ఇట్లా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలా. కటింగ్ అయిపోయింది. ఇది బ్యాక్ ఎత్తుకొని ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్. దీన్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ సెట్టింగ్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చెట్కా వేసినాను. ఇక్కడ చూడండి కరెక్ట్గా వచ్చింది. అది ఇది ఫ్రంట్. ఇది ఫ్రంట్ కటింగ్ అయిపోయింది. స్టిప్ ఇది ఫ్రంట్ స్టిప్ హుక్స్ పట్టి ఇదంటే అయిపోయింది. హ్యాండ్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. సోమే హ్యాండ్ బ్లౌజ్ కటింగా? హ్యాండ్ వర్క్ బ్లౌజ్ కటింగ్.